హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా ఈరోజు ఎంసీసీ నీట్ యూజీ రౌండ్ 1 రివైజ్డ్ ప్రొవిజనల్ రిజల్ట్ అనేది ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. యూజీ కౌన్సిలింగ్ రౌండ్ 1 రివైజ్డ్ ప్రొవిజనల్ రిజల్ట్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఈ రివైజ్డ్ రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే పీడబ్ల్యూడి ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వారి సర్టిఫికేట్ అనేది అప్లోడింగ్లో ప్రైమరీ అసెస్మెంట్ సెంటర్ ద్వారా జరిగిన ఎర్రర్ వల్ల క్యాండిడేట్స్ తప్పకుండా చేయవలసినవి మీ రివైజ్డ్ ప్రొవిజనల్ రిజల్ట్ని వెంటనే చెక్ చేయండి. రిజల్ట్లో ఏదైనా డిస్పెన్సరీ తప్పు కనిపిస్తే వెంటనే ఎంసీసీ కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. ఈ కంప్లైంట్ చేయడానికి చివరి తేదీగా ముఖ్యంగా మనకి ఇక్కడ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. 22 8 2026 మార్నింగ్ 8 AM వరకు అయితే ఇక్కడ మనం వాళ్ళకి కంప్లైంట్ చేయవలసి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. ఈరోజు మనకి 21st ఇప్పుడే నోటిఫికేషన్ అయితే ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ దట్ ఈస్ రివైజ్డ్ ప్రొవిజనల్ రిజల్ట్ ఫర్ యూజీ కౌన్సిలింగ్ రౌండ్ 1 now is available. The provisional result has been received due to an error. సో ఇక్కడ ఒక ఎర్రర్ అనేది వచ్చింది. అప్లోడింగ్ పీడబ్ల్యూ సర్టిఫికేట్ బై ద ప్రైమరీ అసెస్మెంట్ సెంటర్. సో ఇక్కడ ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ ఎర్రర్ వల్ల మనకి ప్రొవిజనల్ రిజల్ట్ అనేది ఈరోజు మనకి 1 డే అనేది ఎర్రర్ వల్ల రేపు ఉదయం ఎవరైతే 8 గంటల వరకు చేసుకోమని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ కంప్లైంట్ కోసం క్యాండిడేట్స్ లాగిన్లో ఎవరైతే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు కేర్ఫుల్లీ చెక్ దేర్ రివైజ్డ్ ప్రొవిజనల్ రిజల్ట్ ఫర్ ఎనీ డిస్పెన్సరీ ఇన్ ద రిజల్ట్ మే ఇమీడియట్లీ brought the notice of MCC at the DGHS up to 8 AM August 22nd 2026 through the candidate grievance and query redressal system. So available on the candidate login portal. సో ఇక్కడ ముఖ్యంగా కంప్లైంట్ కోసం క్యాండిడేట్ లాగిన్ పోర్టల్లో ఉన్న క్యాండిడేట్స్ గ్రీవెన్స్ అండ్ క్వారీ రెడ్రెసియల్ సిస్టమ్ని అయితే ఉపయోగించాలి. చాలా ముఖ్యమైన విషయం స్టూడెంట్స్, ఇక్కడ ఈ రివైజ్డ్ ప్రొవిన్షియల్ రిజల్ట్ కేవలం ఇండికేటివ్ మాత్రమే. సో ఇక్కడ ఇది ఫైనల్ రిజల్ట్ అయితే కాదు. ప్రొవిజనల్ రిజల్ట్ వచ్చిన సీటుపై క్యాండిడేట్స్ హక్కు అనేది క్లెయిమ్ చేయలేరు. కాబట్టి ఈ ప్రొవిజనల్ రిజల్ట్ కోర్ట్ ఆఫ్ లా ఛాలెంజ్ చేయలేరు. ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే అలాటెడ్ కాలేజ్ కానీ ఇన్స్టిట్యూషన్ అప్రోచ్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ ఎంసీసీ క్లియర్గా సూచించడం జరిగింది. సో ఇక్కడ ద క్యాండిడేట్స్ ఆర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రివైజ్డ్ ప్రొవిజనల్ రిజల్ట్ ఓన్లీ ద ఇండికేటివ్ ఆఫ్ నేచర్ సబ్జెక్ట్ టు చేంజ్. సో ఇక్కడ ద క్యాండిడేట్స్ ఆర్ కెనాట్ టు క్లెయిమ్ ఎనీ రైట్ టు ఓవర్ లెటర్ సీట్ ఇన్ ద రివైజ్డ్ ప్రొవిజనల్ రిజల్ట్ అండ్ ద రివైజ్డ్ ప్రొవిన్షియల్ రిజల్ట్ కెనాట్ బి ఛాలెంజ్డ్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్రోచ్ అండ్ అలాటెడ్ కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్. ఎప్పుడైతే కాబట్టి స్టూడెంట్స్ అందరూ తమకు రివైజ్ రిజల్ట్లో వెంటనే చెక్ చేసుకొని తప్పులు ఉంటే ఆగస్టు 22 8 గంటల వరకు గ్రీవెన్స్ లేదా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి, రివైజ్ ప్రొవిజనల్ రిజల్ట్ కేవలం ఇండికేటివ్ మాత్రమే. రిజల్ట్ అనేది ఇక్కడ ప్రొవిజనల్ రిజల్ట్లో వచ్చిన సీట్పై క్యాండిడేట్ హక్కు లేదని క్లెయిమ్ చేయలేరని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రొవిజనల్ రిజల్ట్ను కోర్ట్ ఆఫ్ లా ఛాలెంజ్ చేయలేరు. ఒకవేళ ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే అలాటెడ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్లో అప్రోచ్ చేయాలని ఎంసీసీ సూచించింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈరోజు ఫ్రెష్ నోటీస్ అనేది రివీల్ చేయడం జరిగింది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వారు. సో ఎంసీసీ అధికారిక నోటీస్ ప్రకారం యూజీ కౌన్సిలింగ్ రౌండ్ 1 రివైజ్డ్ ప్రొవిజనల్ రిజల్ట్ ఇప్పుడు అందుబాటులో ఉంది. కాబట్టి ఈ రిజల్ట్ను రివైజ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే పీడబ్ల్యూడి. సో ఇక్కడ ఎవరైతే పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఎవరైతే అప్లోడింగ్కి సంబంధించి ఒక ఎర్రర్ అయితే వచ్చింది, అంటే ప్రైమరీ అసెస్మెంట్ సెంటర్ ద్వారా సో ఇక్కడ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అప్లోడింగ్ చేయడంలో జరిగిన తప్పిదం కారణంగా రౌండ్ 1 ప్రొవిజనల్ రిజల్ట్ అనేది రివైజ్ చేశారు. కాబట్టి ఇప్పటికే రౌండ్ 1 రిజల్ట్ చూసిన క్యాండిడేట్స్ కూడా మళ్ళీ రివైజ్ ప్రొవిజనల్ రిజల్ట్ని అయితే తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. సో ఎవరు తప్పనిసరిగా రిజల్ట్ చెక్ చేసుకోవాలంటే ముఖ్యంగా పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ తమ రిజల్ట్ని చాలా జాగ్రత్తగా పరిశీలించండి. అయితే సేఫ్ సైడ్ కోసం రౌండ్ 1 కౌన్సిలింగ్లో పాల్గొన్న క్యాండిడేట్స్ అందరూ తమ రివైజ్ ప్రొవిజనల్ రిజల్ట్ని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలా చెక్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే మీకు ముందుగా వచ్చిన అలాట్మెంట్తో పోలిస్తే ఏమైనా మార్పు వచ్చిందా, కాలేజ్ మారిందా, కోర్సు మారిందా, సీట్ అలాట్మెంట్లో ఏమైనా చేంజెస్ వచ్చిందా. సో ఇలాంటి అన్ని పీడబ్ల్యూడి స్టేటస్ లేదా సర్టిఫికేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏమైనా డిస్పెన్సరీ ఉంటే అన్నిటిని కేర్ఫుల్గా వెరిఫై చేయాలని ఇక్కడ ఎంసీసీ అనేది సూచించడం జరిగింది. సో ముఖ్యంగా
రిజల్ట్ తప్పు ఉంటే ఏం చేయాలి? మనం ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు వాళ్ళ యొక్క పర్సనల్ లాగిన్లో రిజల్ట్ తప్పులు ఉంటే ఏం చేయాలంటే, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మీ రివైజ్డ్ ప్రొవిజనల్ రిజల్ట్లో ఏదైనా డిస్పాన్సరీ ఉంటే తప్పు లేదా మిస్ మ్యాచ్ కనిపిస్తే వెంటనే ఎంసీసీకి తెలియజేయాలి, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీకి అయితే తెలియజేయాలి. దీనికోసం ఎంసీసీ లాగిన్లో క్యాండిడేట్స్ పోర్టల్లోకి వెళ్ళి క్యాండిడేట్స్ గ్రీవెన్స్ అండ్ క్వారీ రెడ్ సిస్టమ్ అనేది ఉపయోగించి అక్కడ మీ సమస్యను వివరంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ గ్రీవెన్స్కి చివరి తేదీగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, 22 ఆగస్టు మార్నింగ్ 8 o'clock వరకు. సో ఇది ఇంపార్టెంట్ డేట్ గుర్తుంచుకోండి. డిస్పాన్సరీ గురించి ఎంసీసీకి తెలియజేసే అవకాశం అయితే ఉంది కాబట్టి చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే ఇమీడియట్గా ఇప్పుడు రివైజ్డ్ ప్రొవిజనల్ రిజల్ట్ లింక్ అనేది చేసుకోవడం మంచిది. మరో చాలా ముఖ్యమైన విషయం, ఇక్కడ స్టూడెంట్స్కి ఒక విషయం తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఎంసీసీ విడుదల చేసిన రివైజ్డ్ ప్రొవిన్షియల్ రిజల్ట్ మాత్రమే, ఇది ఫైనల్ కాదు. ప్రొవిన్షియల్ రిజల్ట్ అనేది ఫైనల్ సీట్ అలాట్మెంట్గా కన్సిడర్ చేయకూడదు. అంటే ప్రొవిజనల్ రిజల్ట్లో మీకు ఒక మెడికల్ కాలేజ్ లేదా డెంటల్ కాలేజ్లో సీట్ కనిపించినంత మాత్రాన ఆ సీటుపై మీకు ఫైనల్ హక్కు, ఫైనల్ రైట్ అనేది ఉండదని అనుకోవద్దు, క్లియర్గా చెప్పడం జరిగింది. ఎంసీసీ స్పష్టంగా ఈ రిజల్ట్ ఇండికేటివ్ ఇన్ నేచర్ అండ్ సబ్జెక్ట్ టు చేంజ్ కాబట్టి ఇక్కడ తెలపడం జరిగింది. సో దాన్ని ఆధారంగా చేసుకొని, అంటే ఫైనల్ రిజల్ట్ సమయంలో అలాట్మెంట్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రొవిజనల్ సీట్పై వెంటనే క్లెయిమ్ చేయవచ్చా లేదా అంటే, ఇక్కడ రివైజ్ ప్రొవిన్షియల్ రిజల్ట్లో సీట్ అలాట్మెంట్ కనిపించినా దానిపై క్యాండిడేట్ ఎనీ రైట్ క్లెయిమ్ చేయలేరు. అలాగే రివైజ్డ్ ప్రొవిన్షియల్ రిజల్ట్ను కోర్ట్ ఆఫ్ లా ఛాలెంజ్ చేయలేరని ఎంసీసీ నోటీసులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అందుకే స్టూడెంట్స్ని ప్రొవిన్షియల్ రిజల్ట్ని చూసి అన్నెసెసరీగా టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఫైనల్ రిజల్ట్ కోసం రేపు వరకు వెయిట్ చేయండి. సో ఇక్కడ కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇన్స్టిట్యూషన్ ఎంసీసీ క్యాండిడేట్ స్పష్టంగా సూచించింది ఏంటంటే, ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ తర్వాత అలాటెడ్ కాలేజీలో ఆ ఇన్స్టిట్యూషన్లో అప్రోచ్ అయితే చేయాలి. అంటే రివైజ్డ్ ప్రొవిన్షియల్ రిజల్ట్ సీట్ వచ్చింది కదా అని వెంటనే కాలేజీకి వెళ్లకుండా అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ముందుగా ఫైనల్ రిజల్ట్ విడుదల కావాలి. ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు అఫీషియల్గా అలాటెడ్ సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఇచ్చే ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం అలాటెడ్ కాలేజీలో అలాటెడ్ ఇన్స్టిట్యూషన్లో అయితే రిపోర్ట్ చేయడానికి మనకి 5 to 7 days టైం ఉంటుంది. స్టూడెంట్స్ ఈ టైంలో ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు సింపుల్గా స్టెప్ ప్రకారం మీకు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళండి పోర్టల్లోకి. అదేవిధంగా ఇక్కడ మీ రివైజ్డ్ ప్రొవిన్షియల్ రౌండ్ 1 రిజల్ట్ మీద చెక్ చేయండి. మీ రిజల్ట్ అలాటెడ్ కాలేజీ కోర్సు అప్లికబుల్ కేటగిరీ, అదేవిధంగా పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీ డీటెయిల్స్ను కేర్ఫుల్గా వెరిఫై చేయండి ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉన్నారో. అదేవిధంగా ఏదైనా డిస్పాన్సరీ ఉంటే వెంటనే క్యాండిడేట్ గ్రీవెన్స్ అండ్ క్వారీ రెడ్రెసియల్ సిస్టమ్ ద్వారా కంప్లైంట్ అయితే చేయండి. సో ఇక్కడ ఈ గ్రీవెన్స్ను రేపు ఉదయం 8 గంటల వరకు, అంటే 22 ఆగస్టు 8 AM లోపు సబ్మిట్ చేయాలి. ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు ప్రొవిన్షియల్ అలాట్మెంట్ ఆధారంగా కాలేజీకి వెళ్ళకండి. చివరిగా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎంసీసీ రౌండ్ 1 రివైజ్డ్ ప్రొవిన్షియల్ రిజల్ట్ అయితే విడుదలైంది. పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అప్లోడింగ్లో ప్రైమరీ ఎర్రర్ వల్ల ఇక్కడ మనకి ఈ 1 day అనేది మనకి ఏమవుతుంది, లాగింగ్ అవుతుంది. కాబట్టి మీ రివైజ్ రిజల్ట్ను కేర్ఫుల్గా చెక్ చేయండి. ఏదైనా డిస్పెన్సరీ ఉంటే రేపు లోపల చేసేసుకోండి. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ రివైజ్ ప్రొవిన్షియల్ రిజల్ట్ ఫైనల్ కాదు కాబట్టి ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫైనల్గా నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ రౌండ్ 1 కౌన్సిలింగ్లో పాల్గొన్న ప్రతి స్టూడెంటు ఈ డేటాను, సో ఇక్కడ అప్డేట్ను చాలా సీరియస్గా తీసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు. సో కాబట్టి మీరు డైలీ ఇలాంటి అప్డేట్స్ కోసం మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్, ఎంసీసీ రౌండ్స్, అదేవిధంగా ఇక్కడ అప్డేట్స్, తెలంగాణ కాళోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ కౌన్సిలింగ్ స్టేట్ కోటా, ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే. సో ఇలాంటిది మీ స్టూడెంట్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, జూనియర్స్ కానీ పంపించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అప్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.